హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతుంది అలంపూర్ జోగులాంబ టెంపుల్ అండి. ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్లో ఇది 5th శక్తిపీఠం అండి. అయితే దక్షిణ కాశీలో శ్రీశైలం వైపు ఉందండి. మీ కర్నూలు డిస్టిక్లో నుంచి బండి మీద అయితే ఇది 18 కిలోమీటర్ల దూరం ఉందన్నది షార్ట్ కట్ వచ్చేసి. మేము షార్ట్ కట్లో వెళ్ళి అమ్మవారికి వెళ్ళేసరికి మాకు 40 మినిట్స్ అలా పట్టిందండి. ఈ 5th శక్తిపీఠంలో అమ్మవారు వచ్చేసి జోగులాంబ టెంపుల్ అండి. ఇక అమ్మవారికి ఇక్కడ చండీ యోగాలు అలానే ఏమైనా దోషాలు, దిష్టి దోషాలు, నరదిష్ట అవన్నీ ఉన్నా కానీ పోతాయండి. జోగులాంబ టెంపుల్లో అమ్మవారిది వచ్చేసి అమ్మవారి శరీరంలో పన్ను అనేది పడిందండి. అందుకని చెప్పేసి ఇక్కడ జోగులాంబ వెలిసింది. ఇది 5th శక్తిపీఠం. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి మాకు జస్ట్ 30 మినిట్స్ పట్టిందండి బండి మీద అయితే. ఇంక ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. వెదర్కి అయితే అసలు ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా అలానే ప్రశాంతంగా ఉందండి. ఇక మొన్న ఫ్రైడే అవ్వడం వల్ల ఇక దుర్గమ్మ అవతారాలు అన్నీ అయిపోయినాయి కదా, దసరా నవరాత్రులు అన్నీ అయిపోయాయి కదండి. అయితే ఇక్కడ ఫ్రైడే అవ్వడం వల్ల ఫస్ట్ ఫ్రైడే ఇక్కడ అందరూ అయితే చాలామంది వచ్చేసారండి. ఇక్కడ ప్రసాదం అయితే పులిహోర అలానే లడ్డు అనేది పంచారండి. అవి కూడా తీసుకున్నాం, చాలా బాగుంది. ఇంకా అక్కడ మేము వెళ్ళి చూడగానే ఇక్కడ చండీ యోగం అనేది చేస్తూ ఉన్నారండి. ఇక్కడ చూసారా అండి, చాలా కొత్తగా ఉంది నాకైతే. అక్కడ పర్మిషన్ అడిగి కూడా మీకోసం నేను ఒక ఫోటో తీసుకున్నది అమ్మవారి. అలానే మన ఛానల్ కొత్తవారు ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదే అండి. ఇక్కడ వచ్చేసి శివుడు బాలబ్రహ్మేంద్ర స్వామి అవతారంలో ఉన్నారండి. ఇక్కడికి మనం లోపల ఎంట్రీ గేట్ అవ్వగానే అమ్మవారిది చండీ హోమాలు అలానే కుంకుమ పూజ, కుంకుమార్చనలు అన్నీ కూడా చేస్తారండి. ఇక్కడికి వచ్చేసి మొన్న అయితే చండీ యోగం ఎక్కువగా చేస్తున్నారంట. మేము వెళ్ళేసరికి చండీ యోగం అయిపోయింది. ఇంకా 12కి అయితే అమ్మవారి హారతి అలానే నిమ్మకాయ కూడా తీసుకుని వచ్చామండి. చాలా బాగుంది.